హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. షామీ కొత్త టీవీస్ అయితే ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇవి క్యూడీ మినీ ఎల్ఈడి టీవీస్. వీటిని వీళ్ళు షామీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడి సిరీస్ అని చెప్పి అంటున్నారు. ఈ సిరీస్ లో వీళ్ళు మొత్తం 3 టీవీస్ లాంచ్ చేశారు. 55 ఇంచ్ టీవీ, 65 ఇంచ్ టీవీ, 75 ఇంచ్ టీవీ. మన దగ్గర ఉన్నది వచ్చేసరికి 75 ఇంచ్ టీవీ. ఈ మూడింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేవు. ఓన్లీ మీకు లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి కదా, అవి చేంజ్ అవుతూ ఉంటాయి. 55 ఇంచ్ లో అప్ టు 308 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయి. 65 ఇంచ్ లో 384 ఉన్నాయి. 75 ఇంచ్ లో అప్ టు 512 వరకు లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయి. సైజ్ పెరిగిద్ది కదా, సో మీకు లోపల మినీ ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, వాటి క్వాంటిటీ కూడా పెరిగిద్ది అనమాట. సో అందుకే మీకు లోకల్ డిమ్మింగ్ ఎక్కువ ఉంటుంది ఈ 75 ఇంచ్ టీవీ కాబట్టి. ఈ రెండిట్లోనే మీరు ఈ 3 టీవీస్ లో డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. మిగతాదంతా 3 టీవీస్ సేమ్ ఉంటాయి. సో ఇది అయితే మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 49,000 రూపాయలకు వస్తుంది. సో అగ్రెసివ్ ప్రైజింగ్ లో అయితే షామీ దీన్ని లాంచ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. ఇప్పుడు ఈ వీడియోలో దీని ఫీచర్స్ చూద్దాము. దీనిలో ప్లస్ అనిపించిన పాయింట్స్ ఏంది, మైనస్ అనిపించిన పాయింట్స్ ఏంది, ఆ ప్రైస్ రేంజ్ లో దీని కాంపిటీటర్స్ కొన్ని ఉన్నాయి, వాటితో కూడా దీన్ని కంపేర్ చేసి అయితే మనం చూద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బాక్స్ చూడొచ్చు. బాక్స్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. బాక్స్ లో మీకు టీవీ ఇస్తున్నారు, రిమోట్ వస్తుంది, 2 AAA బ్యాటరీస్ కూడా వస్తున్నాయి, యూజర్ మాన్యువల్ ఒకటి వస్తుంది, 2 స్టాండ్స్ అయితే ఇచ్చారు. ఇవి ప్లాస్టిక్ స్టాండ్స్, 4 స్క్రూస్, 2 సెట్స్ అయితే ఇచ్చారు. ఒక పవర్ కార్డ్ అయితే వస్తుంది. వాల్ మౌంట్ కావాలి అంటే మీరు సపరేట్ గా టెక్నీషియన్ వస్తారు కదా, ఆయన అడిగితే వాల్ మౌంట్ అయితే చేస్తారు. బాక్స్ లో అయితే మీకు స్టాండ్స్ వస్తున్నాయి. సో దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బెజల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ మీకు మొత్తం మెటల్ ప్లస్ ప్లాస్టిక్ బిల్ క్వాలిటీస్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు. ఓవరాల్ గా లుక్ పరంగా బాగుంది చూడడానికి. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ పవర్ కార్డ్ ఉంది, బాటమ్ లో మీకు పవర్ బటన్ అయితే ఉంటుంది. మీకు రైట్ సైడ్ పోర్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇందులో మొత్తం 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 2 మాత్రమే HDMI 2.0 తో వస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి HDMI 2.1 తో వస్తుంది. ఇది ER కి సపోర్ట్ అయితే చేస్తుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి, పక్క పక్కన ఇచ్చారు. కొంచెం పైన ఇచ్చుంటే బాగుండేది. ఒకేసారి మీరు 2 USB పోర్ట్స్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అయ్యిద్ది. వీళ్ళు అట్లీస్ట్ ఒకటైనా USB 3 పోర్ట్ ఇవ్వాల్సింది. 2 మీకు USB 2 పోర్ట్ తోనే వస్తున్నాయి. ఒక ఇంటర్నెట్ పోర్ట్ అయితే ఉంది, ఒక AV పోర్ట్ ఉంది, ఒక ఇయర్ ఫోన్స్ పోర్ట్ అయితే ఉంది, ఒక ఆప్టికల్ పోర్ట్ ఉంది, యాంటీనా పోర్ట్ ఒకటి, శాటిలైట్ పోర్ట్ అయితే ఉంది. ఇవి పోర్ట్స్ విషయానికి వస్తే, ఇంకా రిమోట్ విషయానికి వస్తే చాలా పెద్దగా అయితే ఉంది రిమోట్. ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు, అది ఒక మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా పెద్దగా అనిపిస్తుంది, కొంచెం కట్ చేయొచ్చు రిమోట్ ని. కాంపాక్ట్ ఉంది, కాకపోతే కొంచెం పెద్ద సైజ్ లో ఇచ్చారు. మీకు రిమోట్ లో మనం మేజర్ యూస్ చేసే OTT యాప్స్ అయితే ఇచ్చారు. మ్యూట్ బటన్ కూడా ఉంది. ఈ హోమ్ బటన్ ని 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు క్విక్ సెట్టింగ్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం వాటిని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇంక రిమోట్ ని మీరు ఎటు నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, నేను కెమెరా వైపు పెడుతున్నాను, టీవీ రిమోట్ ఇటు ఉంది. మీరు రిమోట్ నెట్ అయినా పెట్టి టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఇది రిమోట్ గురించి మనం మాట్లాడుకుంటే. ఇక్కడ నుంచి మీరు వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏమైనా కావాలంటే అడగొచ్చు. హలో, ఓపెన్ బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మిస్టేక్ టెక్ ఇన్ తెలుగు, ఓపెన్ బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డిస్టిక్ ఇన్ తెలుగు ఏందే? ఓపెన్ బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కాంతు ఏది? ఓపెన్ బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రసాద్ అవుతున్నాయి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్నా, నేను బెస్ట్ టెక్ ఇన్ తెలుగు అన్నా. మళ్ళీ చెప్తున్నా, బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కాంతు గూగుల్ అసిస్టెంట్ అయితే అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ టీవీ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆ డిస్ప్లేనే. సో డిస్ప్లేలో ఇప్పుడు QD మినీ ఎల్ఈడి టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే టెక్నాలజీ అని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది OLED టీవీస్ భయపడుతూ ఉంటారు కొనాలి అంటే, పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని చెప్పి. సో దానికి ఆల్టర్నేటివ్ గా మీకు QD మినీ ఎల్ఈడి టీవీస్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. ఒకవేళ మీరు బెడ్రూమ్ లో కాకుండా బయట హాల్లో టీవీ పెట్టుకొని చూడాలి అనుకుంటారు, సో బర్నింగ్ ఇష్యూస్ రాకూడదు అనుకునే వాళ్ళకి బెస్ట్ టీవీ టెక్నాలజీ ఉందా ఏమైనా అంటే ఈ QD మినీ ఎల్ఈడి టీవీస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇవి కూడా మీకు ఇంచుమించు OLED టీవీస్ లాగే ఉంటాయి, కానీ దానంత డీప్ బ్లాక్స్ అయితే ఉండవు. కానీ పిక్చర్ క్వాలిటీ QLED టెక్నాలజీతో కంపేర్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ ఒక 40,000 45,000 రూపాయలు అనుకోండి, ఒక 5,000 రూపాయలు ఎక్స్టెండ్ చేసుకొని QD మినీ ఎల్ఈడి టీవీస్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇవి మీకు 50,000 నుంచి 60,000 మధ్యలో అయితే వచ్చేస్తాయి. 55 ఇంచ్ కావాలి అంటే ఆఫర్స్ లో మీకు 50,000 దగ్గర వచ్చేస్తాయి. ఇంకా ప్రీమియం ఉంటాయి కదా మీకు, సోనీ కానీ శాంసంగ్ కానీ, వీటిల్లో మీరు తీసుకోవాలి అంటే 1,00,000 పైనే ఉంటాయి. బడ్జెట్ లో కనుక మీరు చూస్తుంటే షామీ కానీ, TCL కానీ, లుమియో విజన్ 9 ఇలాంటివి
ఉన్నాయి, వీటిని మీరు తీసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే QD మినీ LED టీవీస్ బాగుంటాయి మీకు. ఇప్పుడు నా దగ్గర ఉన్నసరికి 4K టీవీ, వివింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి మీరు ఏ డిస్టెన్స్ నుంచి చూసినా కూడా. ఇది VA ప్యానల్ అనమాట, IPS ప్యానల్ అయితే కాదు. 94% DCI P3 గవర్నమెంట్ అయితే వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ సహాయంతో DLG డ్యూయల్ లైన్ గేట్ సహాయంతో ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే తీసుకువెళ్ళగలదు. దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్. మీకు ఆ ప్రైస్ రేంజ్ లో QD మినీ LED టీవీస్ వస్తున్నాయి కదా, ఇదే హైయెస్ట్ బ్రైట్నెస్ టెక్నాలజీ అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 nits అయితే ఉంది. మీరు డైరెక్ట్ ఆల్ లో పెట్టుకొని టీవీ చూసే పని అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే రిఫ్లెక్షన్స్ పడుతున్నాయి. ఇప్పుడు మీరు కిటికీలు ఓపెన్ చేసిన, తలుపు ఓపెన్ చేసి చూస్తుంటే వాటి రిఫ్లెక్షన్స్ దీనిపైన పడి మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖరాబ్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు తలుపులు వేసేసుకొని సైడ్ కిటికీలు ఓపెన్ చేసుకొని డైలైట్ కండిషన్ లో టీవీ చూడాలి అనుకున్నా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. ఇది QD మినీ LED టీవీ. QD అంటే మీకు ఆల్రెడీ బయింగ్ గైడ్ వీడియో మీలో చాలా మంది చూసే ఉంటారు, దానిలో చెప్పాను. QD అంటే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అంటారు. మినీ LED అంటే లోపల మీకు చిన్న చిన్న LEDs అయితే ఉంటాయి. ఈ LEDs అన్ని ఒక గ్రూప్ లాగా అయితే ఫామ్ అవుతాయి. దాన్ని మనం డిమ్మింగ్ జోన్స్ అంటాము. మనకి ఎంతవరకు అయితే లైట్ కావాలో అంతవరకు ఇవి లైట్ ఇస్తాయి, మిలియన్ పార్ట్స్ అయితే ఆఫ్ అయి ఉంటాయి. దీనివల్ల మీకు డీపర్ బ్లాక్స్ అయితే వస్తాయి. OLED రేంజ్ వరకు మీరు డీపర్ బ్లాక్స్ అయితే ఈ QD మినీ LED టీవీస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు నైట్ పూట లైట్ బ్లీడింగ్ ఉంటుంది కదా, అంటే గ్రేగా కనపడడం డిస్ప్లే అలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఈ QD మినీ LED టీవీస్ లో ఉండవు. మనం ఏమైనా మూవీస్ చూస్తున్నప్పుడు కింద సబ్ టైటిల్స్ మీకు ఓవర్ గా గ్లో అయ్యి మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండదు. ఈ బ్రైట్నెస్ అయితే ఈ QD మినీ LED టీవీస్ మీకు కంట్రోల్ చేస్తాయి. ఓవరాల్ గా మనం పిక్చర్ చూసేటప్పుడు అన్ని కలర్స్ కావచ్చు, ఇవన్నీ బ్రైట్నెస్ ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ లో ఉంటాయి. మీకు మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఈ క్వాంటమ్ డాట్ అంటే మీకు అందరికీ తెలిసిందే. క్వాంటమ్ డాట్ లేయర్ కనుక యూజ్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ మినీ LEDs బ్లూ కలర్ లో అయితే ఉంటాయి. దానికి వీళ్ళు ఒక కోటింగ్ లాంటిది యాడ్ చేస్తారు క్వాంటమ్ డాట్. సో అది యాడ్ చేయడం వల్ల ఇంకా మీకు కాంట్రాస్ట్ బెటర్ ఉంటుంది. HDR వీడియోస్ చూస్తారు కదా, మీకు హై డైనమిక్ రేంజ్ అయితే ఉంటుంది. మీకు చూడడానికి ఓవరాల్ గా పిక్చర్ బాగా షార్ప్ గా బెటర్ డీటెయిల్స్ అయితే మీరు దీనిలో ఎక్స్పీరియన్స్ చేయగలరు. QLED కి QD మినీ LED కి పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. QLED లో మీకు LEDs కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ QD మినీ LED లో మీకు బ్యాక్ సైడ్ లైట్ ఉంటాయి కదా LEDs, అవి కొంచెం చిన్న సైజ్ లో ఉంటాయి. ఇదే రెండింటికి డిఫరెన్స్. సైజ్ పెద్దగా ఉండడం వల్ల మీకు బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది QLED టీవీస్ లో. ఇవి ఏంటంటే సైజ్ చిన్నగా ఉండడం వల్ల మీకు బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే తక్కువ వస్తుంది. సో చూడడానికి బాగుంటది లో లైట్ కండిషన్ లో అయినా డే లైట్ కండిషన్ లో అయినా. ఇది QD మినీ LED వల్ల బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. డిస్ప్లేలో ఏమైనా ఫీచర్స్ ఇంకా ఉన్నాయా అంటే దీనిలో డాల్బీ విజన్ అయితే ఉంది, HDR10+ కి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం సినిమా చూస్తున్నట్టు అనమాట. అంటే న్యాచురల్ గా కలర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ లో పోస్ట్ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు కదా, దాని షార్ప్నెస్ అడ్జస్ట్ చేయడం, స్మూత్నెస్ ని అడ్జస్ట్ చేయడం, అలాంటివన్నీ ఆఫ్ చేసేస్తారు అనమాట. ఫిలిం మేకర్ మోడ్ లో మీరు చూడాలి అనుకుంటే న్యాచురల్ గా మీకు మూవీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ మోడ్ కూడా దీనిలో ఉంది. ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా మీకు ఐ కంఫర్ట్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. డిస్ప్లే పరంగా నేను పెద్ద ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఆడియో విషయానికి వస్తే టోటల్ 34 వాట్ వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది ఆడియో. డాల్బీ అట్మాస్ లేదు, అది ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. DTS-X అయితే ఉంది, Xiaomi సౌండ్ గైడ్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే మీరు పెద్ద రూమ్ అయితే అంత బాగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఒక చిన్న రూమ్ అయితే సరిపోద్ది సౌండ్ అయితే. ఒకవేళ మీరు పెద్ద హాల్లో దీన్ని తీసుకోవాలి అనుకుంటే బెటర్ ఒక సౌండ్ బార్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏ ప్రాసెసర్ ఏ టీవీస్ మెన్షన్ చేయవు, దీనిలో కూడా మెన్షన్ చేయలేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 9611 కానీ 9638 కానీ ఈ ప్రాసెసర్ అయితే యూస్ చేసి ఉండొచ్చు. 2GB ర్యామ్ తో వస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. నేను మామూలుగా యూస్ చేస్తున్నప్పుడు పెద్ద ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు, కానీ నేను OTT యాప్స్ మధ్య స్విచ్ అవుతున్నప్పుడు చిన్న చిన్న డిలే అయితే నోటీస్ చేశాను, ఒక 10 to 20 seconds వరకు. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ మీరు ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. ప్రతి ఆండ్రాయిడ్ టీవీ అంతే. సో మీకు అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండవు, ఖచ్చితంగా ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఏ టీవీలో అయినా. గేమింగ్ విషయానికి వస్తే దీనిలో VRR అయితే లేదు, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే ఏం లేదు. ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది. మీరు HDMI 2.1 ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకొని PS5 తో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, పర్లేదు.
మరీ అంత సూపర్ లేదు, 60 హెచ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది కనుక అట్లీస్ట్ 120 హెచ్ ఇచ్చుంటే బాగుండేది, గేమింగ్ ఆడుకునే వాళ్ళకి వెళ్ళిపోయేది. గేమింగ్ ఆడని వాళ్ళకైతే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. గేమింగ్ ఆడే పని అయితే TCL C6K మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది లేటెస్ట్ ప్యాచ్ వాల్ పైన రన్ అవుతుంది. గూగుల్ టీవీ OS ఇది Android 14 పైన రన్ అవుతుంది. ఇన్ ఇయర్స్ OS అప్డేట్ ఇస్తారు, వీళ్ళు మెన్షన్ చేయలేదు. మాక్సిమం 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఇవ్వచ్చు, అంతకుమించి ఎక్కువ ఇవ్వవు. దీనిలో మీకు కిడ్స్ మోడ్ ఉంటుంది, అంటే పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. యూనివర్సల్ సెర్చ్ ఉంటుంది, MEMC కూడా ఉంటుంది. ఇంకా స్క్రీన్ కాస్ట్ విషయానికి వస్తే క్రోమ్ కాస్ట్ సపోర్ట్ ఉంది, అంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ని కనెక్ట్ చేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎయిర్ ప్లే ఉంది, ఐఫోన్స్ ని కనెక్ట్ చేసుకొని మిర్రర్ చేసుకొని దీనిలో యూస్ చేసుకోవచ్చు. మిరా కాస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 5 కి సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5 కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీనిలో Xiaomi TV Plus కూడా ఉంటుంది, మీరు లైవ్ ఛానల్స్ ని ఫ్రీగా అయితే చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ టీవీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫైనల్ గా ఈ టీవీలో నాకు నచ్చిన పాయింట్స్ విషయానికి వస్తే పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ ప్రైస్ కి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దీని ప్రైస్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇది 49,000 రూపాయలకి అయితే వస్తుంది. May 31st వరకు వీళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఆ ఆఫర్స్ అయితే బాగున్నాయి. ఒక 2 years ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు 55 ఇంచ్ మోడల్ కి 6,499 రూపాయలు కట్టారు అనుకోండి, 4 సంవత్సరాల వరకు కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఇస్తున్నారు. అంటే 4 సంవత్సరాల్లో టీవీలో మీకు ఏమైనా రిపేర్ వచ్చినా వాళ్ళే మీకు ఫ్రీగా చేసిస్తారు అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి Xiaomi కాబట్టి మీకు సర్వీస్ సెంటర్స్ ఈజీగా చిక్కుతాయి. ఇవి దీనిలో నాకు నచ్చిన పాయింట్స్ అయితే. అండ్ నచ్చిన పాయింట్స్ విషయానికి వస్తే పోర్ట్స్, సో HDMI 2.1 ఇవ్వాల్సింది అన్ని పోర్ట్స్, ఒకటి మాత్రమే HDMI 2.1 పోర్ట్ అయితే ఇచ్చారు. ఆడియోలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇవ్వాల్సింది ఆ ప్రైస్ రేంజ్ లో. USB పోర్ట్ 2 ఇచ్చారు, 2 అట్లీస్ట్ ఒకటైనా USB 3 పోర్ట్ ఇవ్వాల్సింది. 2GB ర్యామ్ తో వస్తుంది, అట్లీస్ట్ 3GB ర్యామ్ అయితే ఇవ్వాల్సింది, ఇంకా కొంచెం ఫాస్ట్ ఉండేది. అండ్ గేమింగ్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. PS5 ఇలాంటివి కనెక్ట్ చేసుకుని ఆడుతున్నప్పుడు చిన్న చిన్న ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఓవరాల్ గా టీవీ ఆ ప్రైస్ కి బానే ఉంది, కాకపోతే ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఒక 30 to 40 seconds OTT యాప్స్ లోడ్ అవ్వడానికి వీటికి. అట్లీస్ట్ 75 ఇంచ్ కైనా కొంచెం ఎక్కువ ర్యామ్ వీళ్ళు తీసుకురావాల్సింది. ఇవి దీనిలో నాకు నచ్చిన పాయింట్స్ అయితే. జనరల్ గా మీరు యూట్యూబ్ కానీ OTT కంటెంట్ కానీ టీవీ ఛానల్స్ ఇలాంటివి చూసే పని అయితే టీవీ మీకు సెట్ అయ్యిద్ది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టీవీ గురించి మనం మాట్లాడుకుంటే, ఆ ప్రైస్ రేంజ్ లో దీని కాంపిటేటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే Lumio Vision 9 ఉంది, 2026 మోడల్ రీసెంట్ గా లాంచ్ చేశారు. దానిలో 55 ఇంచ్ మోడల్ కూడా లాంచ్ చేయాలి, మేబీ మేలో లాంచ్ చేయొచ్చు. అండ్ TCL Q6C కానీ C6K ఈ రెండు ఒకటే మోడల్స్. Q6C వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ గా అమెజాన్ అమ్ముతూ ఉంటారు. C6K వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా మీకు లభిస్తూ ఉంటుంది. సో ఈ మూడు ఆ ప్రైస్ రేంజ్ లో. ఒకవేళ 55 ఇంచ్ మోడల్ 50,000 రూపాయల లోపు చూస్తుంటే QD Mini LED టీవీ, ఈ టీవీ కానీ Lumio Vision 9 2026 మోడల్ కానీ అండ్ TCL Q6C కానీ Q6K కానీ తీసుకోండి. ఒకవేళ TCL నెక్స్ట్ జనరేషన్ వస్తాయి, వీటి సక్సెసర్ Q6C కానీ C6K సక్సెసర్స్ అయితే వస్తాయి, జూన్లో అలా రావచ్చు. వాటి కోసం వెయిట్ చేసి తీసుకుంటానంటే అంతవరకు మీరు వెయిట్ చేయొచ్చు. ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయా, TCL Q6C C6K ఉంటాయి కదా, వీటి డౌన్ గ్రేడెడ్ వెర్షన్స్ కూడా మార్కెట్లో అమ్ముతారు. Q6CS అని చెప్పి, C6KS అని చెప్పి. సో వీటితో కంపేర్ చేస్తే అవి చాలా వరకు మీకు డౌన్ గ్రేడ్ చేసి మార్కెట్లో తీసుకొస్తారు. ఒక 5,000 రూపాయలు తక్కువ రేట్కి అయితే వాటిని తీసుకొస్తూ ఉంటారు. వాటి బదులు Q6C కానీ C6K కానీ కొనుక్కోండి. S మోడల్స్ అయితే తీసుకోకండి. ఇవి 50,000 రూపాయల లోపు QD Mini LED 55 ఇంచులు మీరు చూస్తుంటే మూడిట్లో ఒకటి మీరు చెక్ చేయొచ్చు. కొంతమంది నాకు బడ్జెట్ తో పని లేదు, మంచి బ్రాండెడ్ లో మంచి ప్రీమియం టీవీస్ QD Mini LED మీకు కావాలి అంటే LG 2026 కొత్త మోడల్స్ అయితే లాంచ్ అయినాయి. వీళ్ళు మినీ LED టీవీస్ ని QNED టీవీస్ అంటారు. LG QNED BLA సిరీస్ అయితే లాంచ్ అయ్యాయి. సామ్సంగ్ లో వచ్చేసరికి సామ్సంగ్ M2EH M71H ఈ మోడల్స్ అయితే లాంచ్ అయ్యాయి. 50,000 రూపాయల దగ్గర ఇవి కేవలం మీకు 43 ఇంచ్ మోడల్స్ వస్తాయి. ఒకవేళ LG సామ్సంగ్ లో మీకు 55 ఇంచ్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. LG లో ప్రీమియం మోడల్ చూస్తుంటే మినీ QLED లో LG QNED EVO సిరీస్ అయితే ఉంటాయి, అవి కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. సామ్సంగ్ లో చూస్తుంటే సామ్సంగ్ QN80H ఉంటుంది, అది కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. సోనీలో చూస్తుంటే సోనీ బ్రావియా 5 కానీ 7 కానీ వెళ్ళిపోండి. సోనీ బ్రావియా 7 సక్సెసర్ సోనీ బ్రావియా 7 Mark II కూడా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేశారు. ఇండియన్ మార్కెట్ లోకి నాకు తెలిసి జూన్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత వీటికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేస్తాను, 2026 లో బెస్ట్ మినీ QLED టీవీ ఏంటి అని చెప్పి. ఆ వీడియోలో మీకు క్లారిటీ అయితే వస్తుంది. వీటి లింక్స్ అన్ని ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్ లో ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అమెజాన్ లో మీరు తీసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేదా మన అమెజాన్ స్టోర్ కి వెళ్ళినా కూడా మీకు అక్కడ లిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ స్టోర్ మీరు వెళ్ళాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో స్టోర్ అని ఉంటుంది, దానిలో ఉంటాయి ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న QD Mini LED టీవీస్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.